వాక్యంలోకి వెళ్దాం. గత వారంగా మనం ఒక పాఠాన్ని మనం చెప్పుకున్నాం కదా. ఏంటి ఈరోజు సంచారమా సంసారం అనే పాఠం చెప్పుకున్నామా? జ్ఞాపకాల్లో ఉన్నాయా? జ్ఞాపకం తెచ్చుకోండి. మనుషులు ప్రాణాలు అడుగుతున్నా మరో లోకపు వారు ఎవరు అని చెప్పుకున్నాం కదా. ఇంకో పాఠం కూడా. ఓకే, ఈరోజు కూడా మరొక కొత్త పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు మనిషికి అర్థమయ్యాడా? దేవుడు మనిషికి అర్థమయ్యాడా? ఈ ప్రపంచంలో పుట్టిన చాలామంది ప్రజలు చాలా మతాల వారిగా విడిపోయినా కూడా మనుషులు దేవుడు అంటే భయం మాత్రం ఉంది. ఒకవేళ దేవుడు వేరుగా వారు కనిపిస్తున్నా ఒక్కొక్కరు ఒక్కో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ దేవుడు ఉన్నాడు అన్న సంగతి తెలుసు కదండి. అందుకోసమే దేవుడి పేరట ఎన్నో మందిరాలు, ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎన్నో మందిరాలు, ఎంతోమంది భక్తులు, ఎన్నో రకాల మతాలుగా మారినప్పటికీ క్రైస్తవులని, హిందువులని, ముస్లిమ్స్ అని వారి కోసం దేవుడి పేరు మీద ఒక మందిరం కూడా కడతారు. ప్రతి ఊర్లో ఒక మందిరం, హిందూ దేవాలయం ఒకటి ఉంటుంది. ముస్లిమ్స్ ఉంటే ముస్లిం ఆరాధించుకునే స్థలంగా ఒక మసీదు కట్టబడుతుంది. అలాగే క్రైస్తవులు ఉంటే వారి కోసం కూడా ఒక చర్చ్ కదండి. అంటే దేవుడు ఉన్నాడు అన్న సంగతి మనిషికి అర్థమైంది కనుక దేవుని పేరట కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు భక్తులు. భక్తి అయితే జరుగుతుంది. మరి ఈ భక్తి దేవుడు అనుకున్న విధంగానే జరుగుతుందా అన్నదే ప్రశ్న. ఈరోజు మనం చెప్పుకునే పాఠం ఏంటి? దేవుడు మనిషికి అర్థమయ్యాడా? దేవుడు ఉన్నాడు అన్న సంగతి మనిషికి అర్థమైంది, కానీ ఆ దేవుడు మనిషికి అర్థమయ్యాడా అన్నదే క్వశ్చనింగ్ ప్రశ్న. ఇదేంటంటే దేవుడు అర్థం కాకపోతే ఎన్ని కార్యక్రమాలు చేస్తారండి దేవుడి పేరిట. దేవుడి పేరిట అన్నదానాలు చేస్తుంటారు, దేవుని పేరిట పూజలు వ్రతాలు చేస్తుంటారు, దేవుని పేరిట ఎన్నో మొక్కుబడులు చేస్తారు చేయరండి. ఏ మతం వారైనా దేవుని పేరిట ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ దేవుడు మనిషి పైన ఒక అభియోగం మోపుతున్నాడు, ఒక నేరం మోపుతున్నాడు. ఇదేంటండి, మనుషులు దేవునికి ఎన్ని కార్యక్రమాలు చేసినా దేవుడు మనుషుల పైన ఒక నేరం మోపుతున్నాడు అంట. అదేంటో ఒకసారి చూద్దాం. రోమపత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చూడండి ఒకసారి. దేవుడు మనిషిపై మోపుతున్న నేరం లేదా అభియోగం ఏంటి? రోమపత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చదువుతారా? ప్రభు మనస్సు ఎరిగినవాడు ఎవడు? దేవుని మనస్సు ఎరిగినవాడు ఎవడు అంటున్నాడు. దేవుడేంటో మనిషికి అర్థం అవ్వకుండానే ఇవన్నీ చేస్తున్నాడా? పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, ఈరోజు మనం ఇక్కడ కూర్చొని చేస్తున్న ఈ ఆరాధన, స్తుతి అంటున్నాం కదా, ఇవన్నీ దేవుడు అర్థం కాకుండానే, దేవుడు మనసు ఏంటో తెలుసుకోకుండానే మనం చేస్తున్నామా? ఒకవేళ చేస్తున్నాము అంటే దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? దేవుడు ఏమంటున్నాడు? ప్రభు మనస్సు ఎరిగినవాడు ఎవడు అన్నాడంటే దేవుని మనసు ఏంటో మనిషికి తెలీదు అంటున్నాడు. దేవుని మనసు ఏంటో మనిషికి తెలీదు అంటున్నాడు. మరి తెలియకుండా ఇవన్నీ చేస్తున్నాము అంటే దేవుడు తెలియట్లేదు నా మనసు ఏంటో మీకు అన్నాడంటే ఖచ్చితంగా మనిషికి దేవుని మనసు ఏంటో తెలియదనే చెప్పాలి. ఈరోజు మనిషి దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నాడు అని మనం ఆలోచించగలిగితే, ఎందుకు ఆలోచిస్తాడు, ఎందుకు దేవుని దగ్గరికి వెళ్తాడు అని ఖచ్చితంగా మనకు వచ్చే ఒకే ఒక ఆలోచన, దేవుడు దగ్గరకు మనిషి ఎప్పుడు వెళ్తాడంటే అవసరాల నిమిత్తం మాత్రమే వెళ్తాడు. దేవుణ్ణి ఎప్పుడు పూజ చేస్తాడు అంటే అవసరం వచ్చినప్పుడు లేదా ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి పూజిస్తాడు.
ఉదాహరణ మీకు అర్థం అవడానికి, దేవుడు మనసు మనిషి అర్థం చేసుకున్నాడో లేదో మీకు అర్థం అవడానికి కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, తల్లి లేదా తండ్రి పిల్లల్ని అర్థం చేసుకోవడం అంటే ఎలా అంటే ఆలోచించామనుకోండి, పిల్లలకి ఇష్టమైన వంట, పిల్లలకి ఇష్టమైన బట్టలు, పిల్లలకి ఎప్పుడు కోపం వస్తుంది, పిల్లలకి ఎప్పుడు బాధ వస్తుంది, పిల్లలు ఎప్పుడు ఏడుస్తారు, ఇది పిల్లల్ని అర్థం చేసుకోవడం. భర్త భార్యను అర్థం చేసుకోవడం అంటే ఏంటి, భార్య ఎలా నడుచుకుంటుంది లేదా భర్త ఎలా నడుచుకుంటాడు, భర్తకి ఎప్పుడు ఏ మాట అంటే కోపం వస్తుంది, ఏం చేస్తే భర్త సంతోషిస్తాడు, ఇది వాళ్ళని అర్థం చేసుకోవడం కదండి. మరి దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంటే, దేవుణ్ణి అర్థం అంటే దేవునికి ప్రేమ ఎప్పుడు వస్తుంది, దేవునికి కోపం ఎప్పుడు వస్తుంది, దేవునికి సంతోషం ఎప్పుడు జరుగుతుంది, దేవునికి బాధ ఎప్పుడు వస్తుంది, ఇది దేవుణ్ణి అర్థం చేసుకోవడం. అంతే తప్ప మనకున్న విషయాలు చెప్పి దేవుడు నాకు అర్థమయ్యాడు అనుకోవడం తప్పు. దేవుడికి ఏం కావాలి, ఈరోజు ప్రపంచం మొత్తం దేవుని దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఏం కావాలో అడుగుతున్నారు తప్ప దేవుడా నీకేం కావాలి అని అడిగేవారు ఉన్నారా? మరి అలాంటి అర్థం చేసుకున్నట్టు ఉంది. దేవుడు మనల్ని దేవుడు అర్థం చేసుకున్నాడు కనుక ఈ భూమి మీద మనం పుట్టక ముందే మన కోసం ఎన్నో చేసేసాడు. మనల్ని దేవుడు అర్థం చేసుకున్నాడు కనుక కదండి. మనం పుట్టక మునిపే ఇదిగో భూమి మీదకి రాబోయే తరాలలో వచ్చే మన అందరి కోసం ఎన్ని చేశాడండి, ఏది తక్కువ లేదండి. నీ మనసు అర్థం చేసుకున్నాడు కనుక. నీ నాలుగు పెట్టక మునిపే నీ నాలుగుకి ఏ రుచులు కావాలో, చికెన్, మటన్, చేపల, కూరగాయల ఏం కావాలో అవన్నీ పెట్టాడండి. నీ ముక్కును సృష్టించక ముందే, నీకు జన్మనిచ్చి నీకు ఆకారం నిర్మించక ముందే నీ ఆకారంలో ఉన్న ప్రతి వాటికి ఏ కోరికలు ఉంటాయో వాటన్నిటిని భూమి మీద దేవుడు సృష్టించాడు. దేవుడు మళ్ళీ ఏమో ఈ రోజు పుడుతున్న మనిషి కొత్తగా ఏమైనా తింటాడేమో అనేసి మళ్ళీ సృష్టి చేయడం లేదు దేవుడు కదండి. ఆదికాండం 1వ అధ్యాయంలో 6 దినాలలో దేవుడు సృష్టిని కలుగు చేసిన ఆ సృష్టి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, అంతే కదా. కొత్తగా దేవుడు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇదిగో నా పిల్లడికి తక్కువైందని దేవుడు మళ్ళీ సృష్టి నిర్మాణం చేయట్లేదు. అంటే మన మనస్సు ఎరిగిన దేవుడు మనకి ఏమేమి కావాలో మనం పుట్టక మునిపే, మనకు అవయవాలు రాకముందే అన్నీ చేసేసాడు. ఇది దేవుడు మనల్ని అర్థం చేసుకున్నది. మరి నువ్వేం అర్థం చేసుకున్నావు దేవుడిని? దేవుడా నాకు కావాల్సి నాకు సంతోషం రావాలంటే నేను ఏం తింటే సంతోషం వస్తుందో నువ్వు పెట్టావు. నేను ఏ వాసన చూస్తే అబ్బా చాలా బాగుంది ఈ వాసన, నేను దేని వాసన కోసం నేను ఇష్టపడతానో ఆ వాసన కలిగించావు. ఏ స్వరాలు రాగాలు వింటే నా చెవి విని లోపల సంతోషిస్తాను, సరిగమ పదనిసలు విని నేను సంతోషిస్తాను, ఉల్లచిస్తాను, ఒక కాలు ఇలాగా స్టెప్ వేస్తాను అనిపిస్తుందో ఆ రాగాలన్నీ భూమి మీద పెట్టావు. నా ఆలోచనలకు అందరమన్నీ భూమి మీద నా కోసం ముందుగానే నా ఇష్టాన్ని ఎరిగి చేసావు కదా. దేవుడా తండ్రి, నీ మనసులో నీకేమి ఇష్టం ఉంది నాయన అని అడిగే మనిషి భూమి మీద ఉన్నాడా? అందుకోసం ఆయన అంటున్నాడు, ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు. అంటే మనిషికి దేవుని గురించి అర్థం అవ్వలేదు. ఉదాహరణ, మీకు ఒక వ్యక్తి కొత్తగా పరిచయం అయ్యాడు అనుకోండి, ఒక మనుషుడు మీకు పరిచయం అయ్యాడు అనుకోండి. ఆ మనిషి గురించి మీకు తెలియాలంటే చూసిన వెంటనే ఏమనుకుంటారంటే, ముఖం చూసిన వెంటనే వీడు చాలా మంచివాడిలాగా ఉన్నాడు కదా. ఒకరోజు చూసి ఒక్క క్షణం చూసి వాడు మంచివాడో చెడ్డాడో మనం చెప్పేయగలమా? లేదండి. మరి ఒక మనిషి యొక్క మనసు మనకు తెలియాలంటే ఎన్ని రోజులు పడుతుంది? కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈరోజు పెళ్ళి ఈ భార్యాభర్తలుగా ఉన్న 100 సంవత్సరాలు కాపురం చేసిన మా ఆయన మనిషి ఏంటో నాకు ఇప్పటికే అర్థమో కాలేదని అంటారా? మా ఆవిడ ఏంటి, ఆయన మనసు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదంటాం అంటారండి. ఖచ్చితంగా అంటారు. పెళ్లి చేసుకొని కాపురం చేసి 20-30 సంవత్సరాలు కాపురం చేసిన భర్త మనసు ఏంటో భార్యకి తెలియదు, భార్య మనసు ఏంటో భర్తకి పూర్తిగా తెలీదు. కొన్ని విషయాలు తెలిస్తాయి. అటువంటిది భూమి మీద ఉన్న మనుషుల యొక్క మనసు ఏంటో తెలుసుకోవాలంటే వాళ్ళతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేయాలి, మనం వాళ్ళతో నివాసం చేయాలి, వాళ్ళతో తిరగాలి. అప్పుడే ముందు నువ్వు చూసేటప్పుడు చాలా మంచివాడు అనుకున్నాడిని, కాలం గడిచే కొద్ది వాడితో ప్రయాణం చేసే కొద్ది ఏమనిపించింది, వీడు అలాంటి వాడు కాదు, ముఖం చూసి మోసపోనాను నేను, వీడు బయటికి బాగానే ఉన్నాడు కానీ
వీడి మనసులో ఇన్నున్నాయా, వీడి ప్రవర్తన ఇదా అన్న సంగతి మనకి ఎప్పుడు అర్థమవుతుంది? కొద్ది సంవత్సరాలు వారితో ప్రయాణం చేసిన తర్వాత. కళ్ళ ముందు ఉన్న ఒక మనిషి మనసు అర్థం చేసుకోవాలంటేనే ఎంత కష్టపడాల్సి వచ్చినప్పుడు, కనిపించని దేవుని మనస్సులో ఏముందో తెలుసుకోవాలంటే ఎలాగంటే ఆయనతో ఎలా ప్రయాణం చేయగలం, ఆయన మనసు ఎలా మనం ఎలా తెలుసుకోగలం? అందుకోసమేనండి కనిపించని ఆ దేవుని మనసు ఏంటో కనిపించే అక్షరాలలో మన ముందుంది, అదే బైబిల్. 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిలే దేవుని మనసులో ఏముందో, ఆయన మనసు ఎరిగి మనం ఏం చేయాలో దేవుడు కనిపించకపోయినా ఆయన ఇచ్చాడు మనకి ఈ గ్రంథం, అదే బైబిల్. ఈ బైబిల్ని ఆయన ఏం చేయమంటున్నాడో తెలుసండి? పరిశీలించమంటున్నాడు. దేవుడు బైబిల్ని ఏం చేయమంటున్నాడు? పరిశీలించమంటున్నాడు. ఒకసారి చూద్దామండి. మలకి ఒకసారి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలిగా తెలుసుకున్నట్టు బట్టియే కదా. చూసారంటే దేవుడు చెప్తున్నాడు, నాయన నా మనస్సు నీకు తెలియాలంటే నన్ను పరిశీలించాలి. ఇదిగో నేను నీ మనస్సును పరిశీలించాను కనుక నీకేం కావాలో భూమి మీద పెట్టాను. మీరు ఇంకో మనిషిని అర్థం చేసుకోవాలంటే మీరు కూడా వారిని పరిశీలించాలి. మరి నేను మీకు అర్థం కావాలంటే నన్ను కూడా మీరు పరిశీలించాలి. భూమి మీద మనుషులు దేవుణ్ణి పరిశీలించడం మానేశారండి. ఇంక దేన్నైనా పరిశీలిస్తారు. దేవుని గురించి అయినా తెలుసుకోవడానికి ఇష్టపడతారు కనుక దేవుడి గురించి తెలుసుకోవడానికి ఏ రోజు మనిషి ఆలోచన కూడా పెట్టడండి. మరి ఎలా అర్థమవుతుందండి? ఒక మనిషి అర్థం అవ్వాలంటేనే వాడిని పరిశీలించాడు, వాడి నడవడికి చూడాలనుకునే మనకి, మరి దేవుడు మనిషికి అర్థం కావాలంటే ఖచ్చితంగా మనిషి కూడా ఏం చేయాలి? పరిశోధించాలి. దేవుడి గురించి పరిశోధించాలి. అయితే దేవుని మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఈ బైబిల్ చదవమని నేను చెబుతున్నాను కదా. కనిపించని అదృశ్యుడైన ఆ దేవుని మనసు తెలిపే గ్రంథం బైబిల్. బైబిల్లో రాయబడిన మాటలు ఎవరివి అని మనం ఆలోచించగలిగితే ఒక రిఫరెన్స్ మనం చదువుదాం. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం చదువుదామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం అండి. సర్ప సంతానమా మీరు చెడ్డవారైండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? హృదయము అందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుందంట. బైబిల్లో ఉన్న మాటలన్నీ ఎవరి మాటలు? దేవుని మాటలు. దేవుని మాటలు నోట నుండి వచ్చాయంటే ఎక్కడ ఉన్నాయి ఈ మాటలన్నీ? దేవుని మనసులో. దేవుని మనసులో ఉన్న మాటలు నోటి మాట ద్వారా బయటకు వచ్చాయి. ఆ మాటలే లిఖితమై బైబిల్ గ్రంథంగా మన ముందుకి వచ్చింది. అంటే దేవుని మనసు ఏంటో మనం తెలుసుకోవాలంటే ఆయన మాటలు మనం వినాలి. ఆయన మాటలు ఎక్కడ రాయబడ్డాయి? బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. హృదయం నిండింది దేవుని మాటలతో నిండిన ఆ మనస్సులోని మాటలే ఇదిగోండి ఈ బైబిల్ గ్రంథం. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడింది. నోరు మాట్లాడిన దేవుని మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని మనసులో నుంచి, దేవుని హృదయంలో నుంచి వచ్చిన మాటలే గ్రంథస్థం చేయబడి ఈరోజు మన చేతికి వచ్చింది. అర్థమవుతుందండి? ఈ 66 పుస్తకాల్లోని ఆలోచించాల్సిన మనుషులందరూ వదిలేస్తే క్రైస్తవుల దగ్గరికి వచ్చేసరికి చూడండి, బయట ఉన్న వారు ఏం చేస్తారో తెలుసండి? దేవుని పేరట ఇక్కడ నుంచి మొక్కుకుంటారండి. ఇదిగో నేను చేస్తున్న బిజినెస్లో నాకు లాభం వస్తే నీ ఉండిలో 1,00,000 రూపాయలు వేస్తానని ఒప్పుకుంటాడు. ఒకవేళ లాభమే వచ్చింది అనుకోండి, ఈ నెల ఏం చేస్తాడు? హుండీలో 1,00,000 రూపాయలు వేసి వస్తాడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎందుకు వేసావు? లాభం వచ్చింది కాబట్టి. ఎన్ని లక్షల లాభం వచ్చిందో కాబట్టి 1,00,000 రూపాయలు లాభంగా నువ్వు ఒక హుండీలో వేసావు. మళ్ళీ వేస్తావు. ఎందుకు?
మళ్ళీ లాభం. అంటే ఏంటిది? బిజినెస్ లాగా లేదా? నువ్వు నాకు చెయ్యి, నేను నీకు వేస్తాను. నువ్వు నాకు చెయ్యి అంటే ఎవరితో బిజినెస్ చేస్తున్నావు? దేవుడితో బిజినెస్. అబ్బా, ఏం భక్తి అండి మనకు. అంటే నీకు మేలు జరిగితే దేవుడికి వేస్తావు, కీడు జరిగితే దేవుడినే తిడతావు. తిడతారండి. ఆ దేవుడు నాకు ఇలా చేస్తాడు అంటారంటండి. అంటే దేవుడు చేస్తున్నాడా, నీకు నువ్వు చేసుకుంటున్నావా? మనకు మనంగా చేసుకొని మళ్ళీ ఎవరి మీద నిందేస్తావు? వీడేమో స్కూల్కి వెళ్తాడు, అసలు చదవడు, ఎగ్జామ్ రాస్తాడు, ఫెయిల్ అవుతాడు. దేవుడు నాకేం చేయలేదు, అన్నేం చేశాడు, నేను పాస్ అవ్వకుండా నన్ను ఫెయిల్ చేసాడు అంటాడు. ఫెయిల్ చేసింది ఎవరు? దేవుడా. నీకు నువ్వు జ్ఞానం సంపాదించుకోలేకపోను, నువ్వు చదివి రాయవలసి నువ్వు చదవకుండా వెళ్ళి దేవుడు పాస్ చేయమంటాడు చెప్తాడు. మళ్ళీ నేరం ఎవరి మీద మోపుతున్నావు? దేవుడు మీద. మనుషులు కూడా ఈరోజు అలాగే ఉన్నారండి. అంటే దేవుడు ఒక లంచగొండిగా చూస్తున్నారు మనుషులు. అంటే నేను లంచం ఇచ్చేస్తాను. ఒక చూడండి, పై అధికారుల దగ్గర మనం వెళ్ళామనుకోండి, ఏదో ఒక పని జరగలేదు అనుకోండి, ఏం చేయాలి? లంచం ఇచ్చిస్తే ఆ పని చేసేస్తారు. ఇప్పుడు దేవుడి దగ్గరికి కూడా వెళ్తున్నారండి. దేనికి? లంచం ఇవ్వడానికి. లంచం ఇచ్చి ముడుపు కట్టేస్తున్నారు. ఎందుకంటే దేవుడా నువ్వు ఇది తీసుకో, నాకు అది ఇచ్చే. చూసి అంటే చివరికి దేవుడు మనకు అర్థమైందా? మనిషి కంటే అర్థం అవ్వలేదండి. మరి మనుషులకి అందరికీ అర్థం అవ్వలేదు, ఓకే. క్రైస్తవులకి ఏమైనా అర్థమైందా? క్రైస్తవులకి ఏమైనా అర్థమైందా? అని ఆలోచించామనుకోండి, వీరు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారో తెలుసా? దేవుడా నాకు వాళ్ళ అవసరం ఉంది, నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఇలా ఉంది, నాకు ఎంత కావాలి, నాకు ఇటువంటివి కావాలి అని తమ అవసరాలు చెప్పేవారే తప్ప ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్తారండి? ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న వారికి మీకు ఏం కావాలో అదే అడుగుతారు తప్ప దేవుడా నీకేమి ఇష్టం, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, నీ మనసులో ఏముంది అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఆ జ్ఞానం అనుగ్రహించాను ఎవరైనా ప్రార్థన చేస్తారా? చేయరండి. వాళ్ళు అలాగే ఉన్నారు. క్రైస్తవులకు క్రీస్తుని అంగీకరించిన, నిజరక్షకుని అంగీకరించిన క్రైస్తవులు కూడా ఎలాగ ఉన్నారు? తమ మనసులో ఉన్న కోరికలు తీర్చుకోవాలి అని అవసరాల దేవుడు, అవసరాలకు దేవుడు, ఆపదలు మొక్కుడు వాడు దేవుడు అనే మనస్తత్వంలోనే ఉన్నారు తప్ప దేవుని మనస్సు నేను అర్థం చేసుకోవాలన్న మనసులోకి ఎవరో రావడం లేదా? అంటే దేవుణ్ణి ఇప్పటికీ అలాగే నమ్ముతున్నారా? అవునండి. నేను ఒక మాట అంటాను, దేవుడు ఈ సృష్టిలో ఇవ్వందంటూ ఏదుండదు, అన్నీ ఇచ్చాడు కదండి, ఇంకేం కావాలి మనకి? ఇంకా అడుగుతున్నారు మనుషులు. ఇంకా దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఇంకా అడుగుతున్నారు. ఏం తక్కువ అని అడుగుతున్నావు? ఇంకా సృష్టిలో ఏం తక్కువ అని ఇంకా దేవుణ్ణి అడుగుతున్నావు? అన్నీ ఉన్నాయి కదా. ఇంకా ఇంకో మాట చెప్పమంటారా? అసలు భూమి మీదకి వచ్చిన మనుషులు చెడిపోయి పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయినా తన సొంత కుమారుడైన, జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపించి మనుష్యుల కోసం చంపించినా కూడా ఈరోజు యేసుక్రీస్తుని ఇచ్చేసినా కూడా దేవుడిని ఇంకా అడుగుతున్నారు. అంటే యేసుక్రీస్తు కంటే గొప్పవేమైనా ఉన్నాయి ఇంకా భూమి మీద? తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి మనుషులందరి కోసం చనిపోయేటట్లు చేసిన ఇంకా యేసుక్రీస్తు కంటే ఈ సృష్టిలో ఏదైనా గొప్పదుందా? ఉందండి? లేదండి. అంటే యేసుక్రీస్తు కూడా గొప్పవాడు కాదా వీళ్ళ ముందు? అంటే వీళ్ళు కోరికలే ముందు తీరాలి తప్ప వాటికంటే ప్రాముఖ్యమైన యేసుక్రీస్తు నా కోసం భూమి మీదకి వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, ఈయన ప్రాణం పెట్టి నన్ను రక్షిస్తున్నాడు, ఎంతకంటే గొప్పదేముంది? ఇంకా నేను ఏం అడుగుతాను దేవునికి అనాల్సిన మనిషి ఇంకా అడుగుతున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఇంకా మనిషికి అర్థం కాదు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసు అనేది ఇంకా అర్థం కాలేదండి. అందుకోసమే దేవుడు మనిషికి అడుగుతున్నాడు. మలాకీ గ్రంథము చూడండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం అండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. కుమారుడు తన తండ్రిని కనపరచను కదండి. కొడుకున్నాడు అనుకోండి, తండ్రిని గొప్పవాడు చేస్తాడు లేదా? గొప్పగా చూస్తాడా లేదా? తండ్రిని కనపరచును కదా. దాసుడు తన యజమానుని
ఘనపరుచును కదా. ఒకవారు పని వాళ్ళు ఉన్నారనుకోండి, తన యజమానుడికి మంచి చేయాలని, వారి దగ్గర ఘనత పొందాలని, వారికి ఘనత తీసుకురావాలని ఒక పనివాడు దాసుడు అనుకుంటాడు కదా. ఒక కొడుకు తండ్రిని సంతోష పెట్టాలనుకుంటాడు, కొడుకు తండ్రిని గొప్పవారిగా చేయాలనుకుంటాడు, తండ్రిని గొప్పగా చూడాలనుకుంటాడు. అలాగే ఒక దాసుడు కూడా తన యజమానుడిని గొప్ప చేయాలనుకుంటాడు అందరి ముందు. అవునా? ఇంకేమంటున్నాడు? నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? ఇగో నేను మీకు తండ్రిని, అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అని అడుగుతున్నాడంటే ఘనత వస్తుందనా రావట్లేదనా? అంటే మనుషుల వల్ల దేవునికి ఏం రావట్లేదు? ఘనత రావడం లేదా? మరి రాకపోతే ప్రతిరోజు చర్చిలో కూర్చొని ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారు, దీనివల్ల మరి దేవునికి ఘనత రావడం లేదా? మహిమ ఘనత ప్రభావం నీకే, దేవునికే మహిమ కలిగిన కాక అని అంటున్నాం కదా, దీనివల్ల మహిమ రావట్లేదా? ఇంకా ఆలోచిద్దామండి. తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అంటే, నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అంటే లేడని చెప్తున్నాడు. దేవునికి భయపడేవాడు లేడని చెప్తున్నాడు. మరి ఎంతమంది భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటున్నారు అంటే అది దేవుడు అనుకున్న భక్తి కాదనమాట, దేవుడు అనుకుంటున్న భయము కాదు. ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది భక్తులు ఉన్నారండి, దేవుని భక్తులు ఉన్నారా? ఉన్నారండి. క్రైస్తవులు ఉన్నారా? ఉన్నారండి. మరి దేవుడు ఏమంటున్నాడు? ఆయన మీరు అంతమంది ఉన్నారు కానీ నాకు రావాల్సిన ఘనత రావడం లేదు, నాకు రావాల్సిన భయభక్తి రావడం లేదు. ఒక తండ్రి కుమారుడిని ఎలా కనపరుస్తాడో, ఒక యజమానుడిని దాసుడు ఎలా కనపరుస్తాడో, మీరైతే మీ వల్ల నాకు ఘనత రావడం లేదని తండ్రి తన మనసులో ఉన్న ఆవేదన చెబుతున్నాడు. తండ్రి తన మనసుని చెబుతున్నాడు నీకు. అదే కదా పాట. దేవుడు మనిషికి అర్థమయ్యాడా? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడు తన మనసులో ఉన్న మాట చెప్తున్నాడు, నాయన మీ వల్ల నాకు ఘనత రావడం లేదు అంటున్నాడు. మరి మనిషి అంటే ఎప్పుడు ఘనత వస్తుంది? ఎప్పుడు వస్తుందండి? ఒక మనిషి ద్వారా ఇంకో మనిషికి ఘనత ఎప్పుడు వస్తుందండి? ఒక మనిషి ద్వారా, లేకపోతే ఇప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఉన్నారు అనుకోండి, పిల్లల ద్వారా మీకు ఎప్పుడు ఘనత వస్తుంది? పిల్లలు మీ మాట విని ప్రయోజకులుగా అయితే, మీరు చెప్పింది వారికి అర్థమైతే, మీరు చెప్పింది అర్థమైనట్టు వారు చేస్తే. ఉదాహరణ అండి, మీరు మీ పిల్లలకి కొలువల్ సెంటర్కి వెళ్ళి ఏదో తెమ్మన్నారు అనుకోండి, ఇప్పుడు మీ మనసు మీ మాట వాళ్ళకి అర్థమైతే ఏం చేస్తారు వాళ్ళు? మీరు ఏ వస్తువు చెప్పారో ఆ వస్తువే తెస్తారు కదండి. మీకు ప్రయాణం అవుతున్నారండి, కొలువల్సి రమ్మని చెప్పారండి. కొలువల్సులు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయండి. తెలుసా మీకు? ఎల్లంపేట దాటినాక ఒక కొలువల్స, ఆంధ్రాల వలస దగ్గర ఒక కొలువల్స, ఇక్కడ ఒక కొలువల్స, మన ఏరియాలో ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు కొలువల్స శ్రీకాకుళం నుంచి ఒకరు రమ్మన్నారు అనుకోండి, వాళ్ళు కొలువల్స రమ్మనేసరికి వాళ్ళు డైరెక్ట్గా ఆంధ్రాల వలస దగ్గర కొలువల్సకి వెళ్ళిపోయి ఫోన్ చేశారు అనుకోండి, ఇదిగో నేను కొలువల్స వచ్చాను, మీరు ఎక్కడ ఉన్నారంటే కొలువల్స వచ్చావా, నేను అక్కడే ఉన్నాను అంటావు. నువ్వు అంటే నువ్వు చెప్పిన విషయం వాళ్ళకి అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థం అవ్వలేదండి, అర్థం అవ్వలేదు. కొలువల్స అని విన్నారు కానీ ఏ కొలువల్స? ఈరోజు మనుషులు కూడా అలాగే ఉన్నారు. దేవుడు అంటే అర్థమైంది కానీ దేవుడు మనసు ఏంటో మనిషికి అర్థం కాలేదు. కాబట్టి దేవుడు తన మనసుకు నచ్చినట్లుగా భక్తి చేస్తున్నాడు. అంటే సరిగా అర్థమైతే సరైన అడ్రస్కి వస్తాడు, సరైన వస్తువుని తెస్తాడు. అర్థం కాలేదు కాబట్టి నువ్వు చెప్పింది అర్థం చేసుకోలేక ఇంకొకటి తెచ్చాడు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. అర్థమైంది? అలాగేనండి, దేవుడు మనసులో ఉన్న ఆ మనసులో ఉన్న ఆ మాటలు మనకు అర్థమైతేనే దేవుడు మనకు అర్థమైనట్టు. అంటే మనం అనుకున్నవి చేస్తే అది దేవుడి మనసు, దేవుడు ఇంతే, దేవునికి ఇలాగే పూజ చేయాలి మనం అనుకుంటే కాదు. దానివల్ల దేవునికి ఘనత రాదు, దేవునికి మహిమ. మనం అనుకున్న విధంగా చేస్తే దేవునికి ఘనత రాదండి. మరి ఎలా ఘనత చేయాలి? దేవుడు మనసులో అనుకున్న విధంగా మనము చేయాలి. ఆలోచిద్దామండి, దేవుడి మనసులో ఏముంది? దేవుడు మనిషికి ఎలా అర్థమవుతాడు?
యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదామండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. చదువు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల దగ్గర రాయబడుతున్న గ్రంథం. అప్పటికి యెషయా అంటే రాజైన ఉజ్జియా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడిన ఈ మాట క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల్లో జరుగుతున్న మాట. ఓకేనా? అప్పుడు ఏం జరుగుతుంది? రాజైన ఉజ్జియా చనిపోయాడు. రాజు, ఈయన ఉజ్జియా అన్న ఆయన రాజు. ఏ దేశానికి రాజు? ఇశ్రాయేలును పాలించే రాజు. ఇశ్రాయేలులకు ఒక మంచి నాయకుడు, మంచి రాజు అండి. దేవుడు ఎలా అయితే కోరుకున్నాడో తన ప్రజలను పరిపాలించాలని ఆ ఉద్దేశానుసారంగా పరిపాలించిన రాజు ఎవరంటే ఉజ్జియా. ఈ ఉజ్జియా చనిపోయాడంట. ఓకేనా? మృతి నొందిన సంవత్సరంన అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా. ఇదిగోండి, ఇక్కడ ఎక్కడైతే ఉజ్జియా చనిపోయాడో అదే రోజు పరలోకంలో ఏం జరిగిందంట? సభ జరిగిందంట. అర్థమవుతుంది? అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. యెషయా చూస్తున్నాడు, దర్శనంలో జరుగుతున్న విషయాలన్నీ యెషయా చూస్తున్నాడు. యెషయా దగ్గర నుండి చూస్తున్నాడు. ఏం జరిగింది? ఉజ్జియా చనిపోయాడు, సభ ప్రారంభమైంది. సభ అంటే భూమి మీద జరుగుతున్న దేవుని కార్యక్రమాలకి అధికారం ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుంది. భూమి మీద దేవుని పిల్లలను పరిపాలించడానికి, దేవుని మాటలు చెప్పడానికి అక్కడ సభ ఏర్పాటు జరిగింది. ఉజ్జియా చనిపోయాడు. ఇప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలు మంచి నాయకుడిగా ఉన్నవాడు ఎవరు ఉంటారు? వాళ్ళకి దేవుని మాటలు ఎవరు చెప్తారు అని అక్కడ ప్రారంభమైంది సభ. ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకుని ఆయన పైగా శరాపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు చొప్పునుండెను, రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకునిచో 2తో ఎగురుచుండును. వారు సైన్యములకు అధిపతి యెహోవా అని అంటున్నారండి. ఎవరు? దేవదూతలండి. అది ఆయన సింహాసనం మీదకి వస్తున్నాడు. ఇప్పుడు సీఎం పిఎం ఉన్నారనుకోండి, సీఎంకి కుర్చీ ఉంటుంది, పిఎంకి ఒక కుర్చీ ఉంటుంది. ఎప్పుడు ఆ సింహాసనంలో కూర్చొని ఉంటారు వాళ్ళు? ఎప్పుడు అలాగే ఉంటారా? ఎప్పుడు కూర్చుంటారు? ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు, అంతేనే కదండి. అధికారం సీటు ఉంటుంది కదా, ఆ సీటు మీద ఎప్పుడు కూర్చుంటారు? ఆ సమయం రావాలి కదా. అంటే ఏదో సభ ఏర్పాటు, ఏదో అనర్థం జరిగినా లేకపోతే ఏదైనా కార్యక్రమం చేయాలన్నప్పుడు కూర్చుంటారు సీటు మీద. అలాగే దేవుడు కూడా సైన్యములకు అధిపతి యెహోవా వస్తున్నాడు అనమాట. సింహాసనం మీద ఆసీనుడై ఉంటుంది. ఇప్పుడు ఒక సీఎంఓ పిఎంఓ లేకపోతే మన ఊరు వచ్చాడు అనుకోండి ఏదో మీటింగ్కి, లేకపోతే ఒక కార్యక్రమం పెద్ద సభ జరుగుతుంది అనుకోండి, ఆయన వచ్చి మాట్లాడడానికి వస్తున్నారు అనుకోండి, మామూలుగా ఉంటుందా? బ్యాండ్ బాజాలతో ఎంత సౌండ్లతో ఉంటారండి కదా. ఎంత కొంతమంది పాటలు పాడేవారు ఉంటారు, కొంతమంది డబ్బులు కొట్టేవారు ఉంటారు, కొంతమంది డ్యాన్స్ చేసేవారు ఉంటారు, నాటికలు వేసేవారు ఉంటారు. ఆయన వస్తున్నప్పుడు కథాకళి అని, కూచిపూడి అని, రకరకాల భారత సంస్కృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తారండి ఒక నాయకుడు వచ్చేటప్పుడు, ఒక అధికారి వచ్చేటప్పుడు. మరి సర్వాధికారి అయిన దేవుడు వస్తున్నప్పుడు మరి ఎంత హంగామా ఉంటుందండి. అదే చేస్తున్నారండి దేవతలు. ఏం చేస్తున్నారు? 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అంటున్నారంట. ఒకలేమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటుంటే మరికొంతమంది ఏం చేస్తున్నాడంట? సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండురి. అంటే దేవదత్తలు ఎవరు? సింగర్స్. గాన ప్రతిగానం అంటే ఒకరు పాడుతుంటే దానికి ప్రతిగానం ఇంకొకరు చేస్తున్నారు. అంటే దేవుడు వస్తున్నప్పుడు చూడండి ఎంత శబ్దం అంట. ఎలాంటి శబ్దం వస్తుందో కింద కొన్ని వచనాలు రాయబడ్డాయి చూడండి. 4వ వచనం, వారి కంఠ స్వరం వలన దేవదూతలు పాడే ఆ పాటల వలన ఏమవుతుందంట? గడప కమ్ముల పునాదులు కదులుచు. ఏమవుతున్నాయంట? పునాదులు కదిలిపోతున్నాయంట. అంటే ఎంత శబ్దంగా పాడుతున్నా చూడండి. గడప కమ్ముల పునాదులు కదులుచు మందిర ధూమము చేత నిండగా అని అక్కడ నుంచి రాయబడుతుంది. అంటే
దేవుడు ఒక మనిషి వచ్చేటప్పుడు ఎలాగైతే మనిషికి ఆహ్వానం తెలుస్తారో అంతకంటే బిగ్గరగా ఎక్కడ జరుగుతుంది? దేవుడు వస్తున్నప్పుడు ఎంట్రీ జరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషి వస్తున్నప్పుడు అంతే కానీ మనం వెళ్తున్నప్పుడు మన కోసం ఎవరైనా ఒక పాట పాడి ఒక పాట రాసి మన మీద అంటే మన జీవితం మీద మన పేరు మీద ఒక పాట రాసి పొగుడుతున్నారు అనుకోండి, మామూలుగా పొగిడితేనే మనం పైకి ఎక్కిపోతాం. అలాంటిది ఒక పాట పాడి మేళాలు వాయించి మనల్ని పొగుడుతున్నారు అనుకోండి, ఇంకా ఉంటామా? మనం సంతోషంలో ఉంటామా బాధలో ఉంటామండి? హ్యాపీ ఎంతెంత కాదు, ఎంత నీరసన్న ముఖం వెలిగిపోతుంది కదండి. మరి దేవదూతలు ఎంత పరిశుద్ధుడు 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 అని అంటున్నా గడప గాన ప్రతిగానం సింగర్స్ పోడుతున్నారు. మళ్ళీ మన గొంతులు ఎలాగుంటాయి? బర్రీ గొంతులు. కొంతమంది పాడాడంటే వినడానికి కూడా వినిసొంపుగా ఉండవు. కొంతమంది అయితే చూసి చదివేస్తారు మన గణేష్లు అంటారు కదండి. భూమి మీద ఉన్న వీళ్ళు కానీ దేవదత్తులు ఎలా చేస్తున్నారంటే గాన ప్రతిగానాలతో గడప కొమ్ములు పునాదులు వణికేటట్లు అంత బిగ్గరగా చేస్తున్నా దేవుడి మనసు మాత్రం ఏమాత్రం చెల్లించలేదు. దేవుడు ఏమాత్రం సంతోషంగా కనిపించినట్టు అక్కడ లేదండి. అదేంటంటే అంత జరుగుతున్నప్పుడు ఎంత ఉత్సాహం వచ్చేది, ఎంత సంతోషం వచ్చేది కదండి. ఎందుకో తెలిసింది, దేవదూతలకి దేవుని మనసులో ఉన్న బాధ తెలియదు. అర్థమవుతుందా? ఆయన వచ్చాడని సంతోషంలో అవన్నీ చేస్తున్నారు తప్ప, గాన ప్రతిగానాలు చేస్తున్నారు తప్ప ఆయన మనసేలా ఎలాంటి పరిస్థితిలో ఉందన్న సంగతి దేవదూతలకు అర్థమవుతుందండి. ఒక తండ్రి మనసు ఎవరికి అర్థమవుతుంది? పనోళ్ళుగా, పిల్లలకి అర్థమవుతుంది కదండి. పనోళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? తండ్రి ఏ పని చెప్తే, ఎవరైతే ఓనర్ ఉన్నాడో యజమానుడు ఏం చెప్తే దోసలు అది చేస్తారంతే. కానీ యజమానుడి మనసులో ఏముందో వారికి తెలుస్తుందా? లేదండి. పిల్లలకే తెలియాలి మనసు ఏంటో కదండి. అంటే దేవుని మనసులో ఏముందో తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడేస్తున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అక్కడ దేవదూతలు అవి చేసిన దేవునికి సంతోషం లేదండి. మరి భూమి మీద మనం పాటలు పాడితే సంతోషం ఉంటుందా? దగ్గరుండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మనకంటే గొప్పగా పాడుతున్న దేవదూతలు కళ్ళ ముందు ఉంటేనే ఆయనకి సంతోషం లేనప్పుడు భూమి మీద ఉండి మనం పాటలు పాడి దేవుని మహింపరుస్తున్నాం అంటున్నాం కదా. అంటే మనం పాటలు పాడటం వల్ల దేవుని మహింపరిచినట్లా? అంటే దేవుడికి పాటల ద్వారా మహిమ వస్తుందా? ఇక్కడ రావట్లేదు. దేవదూతల ద్వారా వస్తుందా? చూడండి ఆయన ఏం చెప్తున్నాడు 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడిని ఎస్ఐ గారు చెప్పుకుంటున్నారు. అప్పుడు శరాబుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పుని చేత పట్టుకుని నా వద్దకు వచ్చి ఎగిరి వచ్చిన నోటుకి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపం ప్రాయశ్చిత్తమైనని ఎస్ఐకి జరుగుతున్న సందర్భాన్ని అక్కడ రాస్తున్నాడు. 8వ వచనంలో దేవుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. అప్పుడు నేను ఎవని పంపుదును? ఇక ఆయన మనసులో ఉన్నమాట. ఈ పాటలు పాడుతుంటే అబ్బా బాగా పాడుతున్నారని సంతోషించవలసిన తండ్రి దేవుడు సంతోషించట్లేదు. ఆయన మనసులో బాధ ఉంది. ఇప్పుడు నేను ఎవరిని పంపాలి? దేనికోసం? ఆయన కింద ఉజ్జియా చనిపోయాడు. ఉజ్జియా నా మాటలు ప్రకటించాడు ఇశ్రాయేల్ ప్రజలకి. ఇప్పుడు ఆ మాటలు ప్రకటించడానికి నా మనసులో ఉన్న నన్ను అర్థం చేసుకునే మాటలు భూమి మీద ప్రకటించడానికి ఉజ్జియా లేడు. ఇప్పుడు నేను ఎవరిని పంపించాలి? ఇది ఆయన బాధ. ఈ బాధ దేవదూతలు తెలియక పాటలే పాడుతున్నారు. వాళ్ళు నేను ఎవరిని పంపించను అని దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ ఆ మనసులో ఉన్న బాధ తెలియకుండా ఇవి పాడటం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? ఎవరైనా ఉదాహరణ మీకు అర్థం అవడానికి, ఎవరో చనిపోయిన పరిస్థితిలో ఉన్నారు, చచ్చిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పాటలు పాడారనుకోండి, ఎలాగుంటుందండి? వాళ్ళకి సంతోషపడతారండి? చచ్చిపోయిన పరిస్థితిలో ఉండి చనిపోయాడు అని మీకు తెలిసింది, అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలి? ఓదార్చాలి తప్ప పాటలు పాడారు అనుకోండి వాళ్ళకి కాలిపోతుంది కదా. ఇప్పుడు దేవుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? దేవుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. తన పిల్లలంతా భూమి మీదకి వచ్చిన వారంతా చనిపోతున్నారు, నరకానికి వెళ్ళి కాలిపోతుంటే
ఆ బాధను చూసి తట్టుకోలేని తండ్రి బాధలో ఉంటే ఆయన దగ్గర పాటలు పాడుతుంటే ఎలా ఉంటుందండి ఆయనకి? మరి భూమి మీద ఉన్న మనుషులు మీద మనం కూడా ఏం చేస్తున్నారు? క్రైస్తవులు కూడా చర్చిల్లో కూర్చొని పాటలే పాడుతున్నారు. ఈ పాటలు పాడుతున్నప్పుడు దేవుని మనసుకి ఎలా ఉంటుంది? ఇదేంట్రా నాయన, నా పిల్లలంతా లోకంలో ఉన్నవారందరూ చనిపోయి నరకానికి వెళ్ళిపోతుంటే మీరు సంఘాల్లో చర్చిల్లో కూర్చొని పాటలు పాడుకుంటారా? నా మనసుకి ఎప్పుడు అర్థమవుతుంది అని దేవుడు తన మనసులో బాధపడుతున్నాడు. అంతేనండి. చూడండి, ప్రసంగి గ్రంథంలో 25వ అధ్యాయం 20వ వచనంలో ఏముందో? ప్రసంగి గ్రంథం 25వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 20వ వచనం. దుఃఖ చిత్తునికి పాటలు విడిపించేవాడు చలి దినమున పైబట్ట తీసివేయవానితో సురేకారం మీద చిరకపోయి వానితో సమానుడు. చూసారా ఎలాంటి వాడంట? ఒకడు బాధగా ఉండేటప్పుడు, దుఃఖంలో ఉండేటప్పుడు ఒక వారం వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి పాటలు పాడామనుకో, ఎలాంటిదంట? ఫుల్గా చలేస్తున్నప్పుడు వాడు దుప్పట్లు లాగేసావు అనుకో, వాడికి ఎంత కోపం వస్తుంది? అమ్మ అని చోటు, నాన్న అని చోటు, తమ్ముడని చోటు, చెల్లని చోటు. చలితో ఉన్నవాడికి దుప్పటి కావాలి, ఆడేమో చలేసి కప్పుకుంటే ఆ చలి కప్పుకున్న దుప్పట బీగేసామనికి ఎలా ఉంటుంది? దుఃఖంలో ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళి పాటలు పాడితే అలాగే ఉంటుంది. అలాగే దేవుడు కూడా దుఃఖంలో ఉంటే మనుషులు ఏమనుకుంటున్నారు? మేము పాటలు పాడితే దేవునికి మహిమ, మేము పాటలు పాడితే దేవునికి ఘనత అనుకుంటున్నారు. అలాగని పాటలు పాడకూడదా అని మీరు అనుకుంటారు కదండి. పాటలు పాడాలి, అది స్తుతి, కానీ ఘనత మాత్రం రాదు. స్తుతించడం అంటారు దాన్ని. పాటలు పాడడాన్ని ఏమంటారు? స్తుతించడం. కానీ మరి దేవునికి ఘనత ఎప్పుడు వస్తుంది అంటే ఆయన మనస్సును అర్థం చేసుకున్నప్పుడు, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు. ఇక్కడ అదే చెప్తున్నాడు కదండి, నేను ఎవరిని పంపేదను. మళ్ళీ అక్కడ వద్దామండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవను అని ప్రభువు సెలవీగా వింటిని. యెషయా విన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఇంతమంది దూతలు పాడుతున్నప్పుడు నేను ఎవరిని పంపించాలి భూమి మీదకి? నా మాటలు ఎవరు చెప్తారు? ఎవరు నా వైపు అనేకులు తిప్పుతారు? నా మనసులో ఉన్న మాటల్ని ఎవరు వివరిస్తారు? ధర్మశాస్త్రాన్ని. ఆ రోజు ధర్మశాస్త్రం ఉండేదండి. ఆ మాటలు చదివి వినిపించేవారండి రాజులు కానీ అధికారులు కానీ. ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు లేరే అని. అప్పుడు యెషయా అంటున్నాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపు అంటున్నాడు. చూడండి, అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఏమన్నాడు యెషయా గారు ఆ దర్శనంలో? నేనున్నానయ్యా. ఎందుకు? యెషయా గారికి అర్థమైంది దేవుని మనసు ఏంటో. దేవుడు అర్థమయ్యాడు ఎవరికి? యెషయా గారికి. అందుకోసమే నేనున్నానయ్యా, నన్ను పంపు అన్నాడు. అదే కుడిపార్శ్వన కూర్చున్న యేసుక్రీస్తు ప్రభు గారు కూడా ఉన్నారు. ఇంతమంది పాటలు పాడుతున్నా, భూమి మీద ఇంత మనుషులు ఉన్నా, దేవుని మనసులో ఉన్న బాధ ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు గారికి కూడా తెలుసండి. అందుకోసమే ఆ మనసులో ఉన్న ఆ దేవుణ్ణి చూసి మనిషి తట్టుకోలేక, దేవుని మనసులో ఉన్న బాధను యేసు తట్టుకోలేక, నేను పక్క నుండి ఈ దేవదూతల చేత పొగడబడ్డం కంటే, ఈ దేవదూతల పైన అధికారిగా నేను ఉండడం కంటే, ఈ పరలోకము, ఈ భూమి, పాతాళ లోకము అన్ని నా అధికారంలో ఉన్న దేవునితో సమానంగా ఉన్నా కూడా, కానీ తండ్రి మనసు బాగులేదే. ఇన్ని సుఖాలు నాకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నాకు ఈ సుఖాలు వద్దు, ఈ అధికారం నాకు వద్దు. నేను నా తండ్రిని సంతోష పెట్టాలి. తండ్రి నాకు అర్థమయ్యాడు. తండ్రి మనసు ఏంటో, తండ్రి మనసులో ఉన్న బాధ ఏంటో నాకు తెలుసు. ఆ బాధను నేను తీర్చాలి అని పరలోకంలో ఉన్న ఆ స్థానాన్ని, అంత సింహాసనాన్ని విడిచిపెట్టి మనుషుల కోసం మనిషిగా, ఒక పేదవాడిగా, అలాగని అక్కడ ఐశ్వర్యవంతుడిగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు గారు భూమి మీద కూడా ఒక ధనవంతుడి ఇంట్లో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడండి?
నజరేతులో పుట్టాడు. అది కూడా ఎవరింట్లో? ఒక కూలి పనివాడు, పని చేసుకునే పనివాడు ఇంట్లో పుట్టాడు. అంటే ఎంత ఐశ్వర్యం ఉన్న బ్రతుకు నుంచి, ఎంత అధికారం ఉన్న పెద్ద స్థాయి నుంచి ఎంత చిన్న స్థాయికి వెళ్ళిపోయి చూడండి. ఇది మీకు అర్థం అవ్వాలంటే, ఈరోజు ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ పాదయాత్రలు చేసుకుంటూ లేదా ప్రజలు ఎలా ఉన్నారో కొనుక్కోవడానికి వస్తారండి. వస్తారో లేదండి? మీకు తెలుసు, వస్తారండి. సీఎం, పిఎం లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తారండి. వచ్చి ఏం చేస్తారండి? ఇలా సభ పెట్టారనుకోండి, ఒక అరగంట, వాళ్ళకు ఒక 10 నిమిషాలు మాటలు ఇచ్చారనుకోండి. ఎవరికి? అధికారులు మాట్లాడడానికి. 10 నిమిషాల్లో ఈ 10 నిమిషాలు ఎవరి గురించి మాట్లాడతారండి? 10 నిమిషాలు ఎవరి గురించి మాట్లాడుకుంటారు? వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. ఎలాగో చెప్పమంటారా? మీరు నాకు ఓటు వేయండి, నేను మీకు అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు ఓటు వేయండి, నాకు ఓటు, నేను ఎలాంటి వాడిని, నేను ఇలాగే చేశాను, అలాగే చేశాను. ఈ 10 నిమిషాలు ఎవరి గురించి మాట్లాడుకుంటారు? తన్ను తాను గెలిపించుకోవడానికి, తన స్వార్థం చూసుకొని మాట్లాడతారండి. ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ఏం మాట్లాడు తెలుసా? మీకేమైనా కోరికలు ఉన్నాయా? 1 నిమిషంలో చెప్పన్నాను. 1 నిమిషంలో ఏం చెప్తూ? ఇల్లు లేదండి, పొల్లు లేదండి, ఆస్తి లేదండి, ఆహారం లేదండి, కనీసం మాకు వస్త్రాలు లేవని చెప్పడానికి ఎంత టైం అంట? 1 నిమిషమా? 2 నిమిషాలా? మరి ఊరు అందరూ చెప్పాలంటే ఎంత టైం పడుతుంది? ఇది ఈ భూమి మీద ఉన్న అధికారుల ఆలోచన. అలా చేస్తారు. పోనీ ఈ అధికారులు మనుషులు ఎలాగ ఉన్నారో, గ్రామాల్లో ప్రజలు ఎలాగ ఉన్నారో చూడడానికి రోజుల్లో ఉంటారండి? రోజుల్లో ఉంటారా? ఉంటారండి. ఎంతసేపు ఉంటారు? ఒక అరగంట, గంట, అయిపోయినాక వెళ్ళిపోతారండి. కానీ యేసుక్రీస్తు అలాంటి అధికారు కాదండి. ఆయన ఎలాంటి వాడు తెలుసా? 33.5 సంవత్సరాలు మనుషులతో తిరిగాడండి. ఏ అధికారి అయినా ఇలా తిరిగాడండి? ఎవరైనా ప్రపంచంలో ఏ అధికారి అయినా మనుషులతో పాటు, అంటే మనుషుల్లో ఏం జరుగుతుందో, ప్రజల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఏ అధికారి అయినా ప్రజలతో నివసించాడా? అలా నివసిస్తే వారి ఇబ్బందులేటో, బాధలేటో తెలుస్తుంది. మనుషుల బాధలేటో తెలుసుకోవడానికి సాక్షాత్ దేవుడే ఏం చేశాడు? మనిషిగా మారిపోయి మనుషుల్లో తిరిగాడు. వీళ్ళు ఎందుకు పాతాళానికి వెళ్ళిపోతున్నారు? ఎందుకు పరలోకం రావట్లేదు? వీళ్ళకి నేను నేర్పించాలి, వీరి బాధల ఇబ్బందులు నేను తీర్చాలి అని సాక్షాత్ స్వర్గంలో సర్వాధికారి అయిన దేవుడే మనిషిగా భూమి మీదకే వచ్చేసాడు. అలా వచ్చిన వారు ఎవరన్నారండి? అందుకోసం ఆయన అంటాడు, పరిచారము చేయించుకున్నట్టుకు నేను రాలేదు, పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా క్రైదనంగా రక్తం ఇచ్చుటకు వచ్చాను అంటున్నాడు. చూడండి, అలా రావడమే కాకుండా ప్రాణం కూడా పెట్టేశాడు. ఎందుకో తెలుసా? దేవుని మనస్సు యేసుకు అర్థమైంది అంట. అందుకోసమే యోహాను సువార్త 1:18 ఏమంటాడండి? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే దేవుని మనసు ఏంటో, దేవుని మనసులో ఏమనుకుంటున్నాడో, దేవుడు ఎలా ఉండాలని మనిషి కోరుకుంటున్నాడో అటువంటి మొత్తాన్ని, దేవుని మనసులో ఉన్న బాధ అంతటినీ తీర్చడానికి తన ప్రాణం పెట్టడానికి వచ్చాడండి యేసు. అంటే తన మనసు ఏంటో భూమి మీద చూపించాడండి యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో. అందుకోసం ఆయన యోహాను సువార్త 13:2 ఒక మంచి మాట అంటారు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 17:4. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను పరిపూర్ణం చేసితిని గనుక భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇగోండి, యేసు దేవునికి మహిమ ఎలా వస్తుందో చెబుతున్నాడండి. మలకీ గ్రంథం 1:6 మనం చదువుకున్నాం కదండి. తండ్రి కుమారుడు అయితే కుమారుడు తండ్రికి రావాల్సిన ఘనత ఏది? నేను యజమానుడిని, నాకు రావాల్సిన ఘనత ఏది అన్నాడు కదండి. యేసు ఎలా ఘనత ఇచ్చాడో తెలుసా? యేసు ఎలా మహిమపరిచాడో తెలుసా? తండ్రి, నీవు నాకు భూమి మీద ఇచ్చిన పని నేనేం చేశాను? సంపూర్ణంగా చేసి నిన్ను మహిమ. అంటే దేవునికి మహిమ ఘనత ఎప్పుడు వస్తుంది? దేవుని మాటలు సమాజానికి ప్రకటించినప్పుడు. యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? భూమి మీద 3.5 సంవత్సరాలు దేవుని మాటలు ప్రకటించాడని, ప్రకటించి చివరికి తన ప్రాణమే పెట్టేశాడని. తనకిచ్చిన పని ఇదిగో నాయన, భూమి మీద నువ్వు వెళ్తానంటున్నావు, నా మనసులో ఉన్న బాధ నువ్వు తెలుసుకున్నావు, భూమి మీదకి వెళ్ళి చేస్తానంటున్నావు. ఇక్కడ ఉన్నట్టుగా పొగిడేవారు అక్కడ ఉండరు, అందరు నేను తిడతారు, నిన్ను అపహాస్యం చేస్తారు, నేను ఏళన చేస్తారు,
కొడతారు, తిడతారు, చిరు వేస్తారు, చేతులు మేకులు పెడతారు, కాళ్ళు మేకులు వేస్తారు, కొరడాలతో కొడతారు, ముళ్ళ కంచి నీ తల మీద పెడతారు, ఇవన్నీ చేస్తారు. అయినా పర్లేదు నాన్న, నీ బాధ నేను చూడలేను, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తానని పరమును వీడి భూమికి వచ్చిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. అంటే దేవుని మనసు ఏంటో, దేవుడు అంటే ఏంటో ఆయనకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభువు గారు తన తండ్రి మనసు ఆయన తెలుసుకున్నాడు కనుక భూమి మీదకి వచ్చి ప్రయాసపడ్డాడు ఆయన కోసం. మరణించి సమాధి చేయబట్టి తిరిగి లేచి ఆయన మహింపరుస్తున్నాడు. దేవుడు తండ్రిని మహింపరుస్తున్నాడు యేసు. ఎందుకు? ఆయన మనసు ఆయనకి అర్థమైంది. అంటే ఈరోజు మనకే దేవుని మనసు అర్థం కావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? బైబిల్ చదివి ఆయన పని చేయాలి. ఒక మనిషి మార్పు చెంది పరలోకం వెళ్ళాడంటే నువ్వు తండ్రికి ఇష్టమైన కుమారుడు, తండ్రి మనసు నీకు అర్థమైనట్టు, తండ్రి ప్రేమ ఏంటో నీకు తెలిసినట్లు. పిల్లల ప్రేమ సంతోషం నీకు ఎలా తెలుస్తుందో కదండి. వారికి ఎప్పుడు కోపం వస్తుంది, వారికి ఎప్పుడు సంతోషం వస్తుంది, వారు ఎప్పుడు నిన్ను ఇష్టపడతారు నీకు తెలిసినప్పుడు. దేవుడు నిన్ను ఇష్టపడాలన్నా, దేవుడు తన మనసులో ఉన్న ఆవేదన నీకు అర్థం అవ్వాలంటే ఇదిగో ఈ లేఖనాలు చదివితే, ఈ లేఖనాలను సమాజానికి చెబితే దేవుడు నీకు అర్థమైనట్టు. ఒకరికి వాక్యం చెప్పావంటే దేవుని ప్రేమ నీలో ఉన్నట్టు, దేవుని మనసు నీకు అర్థమైనట్టు. ఒక మనిషి రక్షింపబడి ఆయన మందిరానికి వచ్చిన మాటలు నేర్పిస్తున్నాడంటే దేవుని మనసును అర్థం చేసుకున్నట్టు, దేవుని బాధ నీకు అర్థమైనట్టు. అర్థమవుతుందండి? అంతేకాని భూమి మీద చేస్తున్న మనుషులు ఏ విధంగా అయితే భక్తి చేస్తున్నారో ఆ భక్తి చేస్తే దేవుడు నాకు అర్థమైపోయాడు అనుకుంటా, అది ఖచ్చితంగా అది నీ యొక్క ఆలోచన తప్ప దేవుని ఆలోచన కాదు. దేవుడు మనిషికి అర్థమయ్యాడు అంటే అర్థమయ్యాడు అని చెప్పగలిగే స్థాయిలో మనము ఉండాలి. అర్థమవుతుంది? పాఠం అర్థమైందండి? అది అంటే దేవుని మనసు మనకు అర్థమైన వారం అయితే దేవుని మనసులో ఉన్న బాధ ఏంటంటే ఇక ప్రజలకే ఆయన మాటలు ప్రకటింపబడాలి. నువ్వు ప్రకటిస్తున్నావా? అయితే దేవుని మనసు నీకు అర్థమైనది. బాధ్యత తీసుకుంటున్నావా? అయితే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. ఒక మనిషికి ఒక మాట దేవుని గురించి చెప్తున్నావా? అయితే దేవుని ప్రేమ నీలో ఉన్నట్టు. ఇంకా అర్థం చేసుకోలేదా? అది దేవుని మనసును అర్థం చేసుకొని అలా బతికినప్పుడు మాత్రమే దేవుడు ఉన్న లోకానికి మనం వెళ్ళాలి కదండి. దేవుడే మనకు అర్థం అవ్వకపోతే దేవుడు ఉన్న పరలోకం ఇంకేం అర్థమవుతుంది? దేవుని దగ్గరికి ఎలా చేరగలం? కాబట్టి ఆలోచిద్దాం. దేవునికి ఇష్టమైన మనుషులుగా, దేవుని మనసును అర్థం చేసుకున్న పిల్లలుగా ఈ భూమి మీద బ్రతికి దేవుడు ఉన్న లోకాన్ని సంపాదించుకోండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రభు